హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమంత్. ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారికి మనకు ఆల్రెడీ అప్డేట్ రావడం జరిగింది. 2-3 డేస్ లోనే మనకి ఈవెంట్ షెడ్యూల్ గురించి ఖరారు చేస్తామని మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఎవరైతే ఇప్పుడు వరకు వెయిట్ చేసి ఏపీ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అనుకున్న అభ్యర్థులు ఎవరున్నారో వారికి రేపు 1వ తారీఖు నుండి మన దగ్గర కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఈ టైంలో నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకని చెప్తున్నామంటే మనకి ఇంతవరకు జరిగిన ఏ రిక్రూట్మెంట్ లో కూడా ఓన్లీ ఫిలిమ్స్ ఎగ్జామ్ లో 75% ఫిల్టర్ చేయడం అనేది ఇప్పటి వరకు ఏ రిక్రూట్మెంట్ లో జరగలేదు. లాస్ట్ రిక్రూట్మెంట్ లో ఎక్కడా జరగలేదు. ఓకే, ఈ రిక్రూట్మెంట్ లోనే మనకి 75 to 85%, ఓకే, మాక్సిమం 80 to 85% మనకి ఫిలిమ్స్ ఎగ్జామ్ లోనే ఫిల్టర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఇప్పుడు 95,000 నెంబర్స్ క్వాలిఫై ఉన్నారు. అయితే మనకి పోస్టులు ఉంది 6,100 మాత్రమే కానిస్టేబుల్ పోస్టులు ఉండటం జరిగింది. అయితే మన కాంపిటీషన్ చూసుకుంటే 15 to 16 నెంబర్స్ మాత్రమే, 1:16, 15 నెంబర్స్ మాత్రమే కాంపిటేటివ్ ఉండడం జరిగింది. ఓకే, దీంట్లో మళ్ళీ ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ లో కొంతమంది ఫిల్టర్ అయిపోతారు, అలాగే కొంతమంది హైట్ లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది చెస్ట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా పెడతారండి. ఓకే, ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేద్దామని ఆ సర్టిఫికేట్ స్లాబ్ అయినా కానీ పెట్టేవాళ్ళు ఉన్నారు, హైట్ లేని వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది బాగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈవెంట్స్ అయ్యేపాటికే చాలా తక్కువ రేషియో ఉంటుందండి మెయిన్స్ ఎగ్జామ్ కి. మీరు కానీ ఈ నోటిఫికేషన్ మాత్రం ఇప్పటి నుండి పక్కా ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వగలిగితే 100% మీరు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో, ఓకే, చాలా మంది కొంతమంది నాకు సబ్జెక్ట్ డల్ గా ఉందండి, నేను ఏపీఎస్పీ అన్న కొట్టుకోవాలి, ఈవెంట్స్ మెరిట్ రావాలి, నేను ఫస్ట్ పెర్ఫార్మెన్స్ దానికే పెట్టాను అనుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారండి. ఓకే, అటువంటి వాళ్ళు ఈవెంట్స్ మెరిట్ కొట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుండే పక్కా ప్లానింగ్ తో ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా మెరిట్ కొట్టేయాలి ఏంటనేది మేము చూసుకుంటాం. మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే, ఇంకా నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు, టైం చూసుకుంటున్నారు. ఓకే, ఈవెంట్స్ డేట్లు వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం, ఓకే, అది అయిపోయిన తర్వాత చూసుకుందాం అని టైం వేస్ట్ చేస్తున్నారండి. ఆ టైం వేస్ట్ ఇప్పుడు ఉండకూడదు మనకి. ఓకే, ఇప్పుడు నుండి పక్కాగా ప్రిపేర్ అయితే మనం 100% జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈవెంట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు మళ్ళీ అప్పటి నుండి ఇప్పుడు వరకు 1 year గ్యాప్ వచ్చింది. 1 year గ్యాప్ లో ఎలాంటి రన్నర్ అయినా కానీ కొంచెం మనం వెనకబడటం జరుగుతుంది. కాబట్టి మనం మళ్ళీ ఆ పికప్ అందుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. మీరు త్వరగా వచ్చి జాయిన్ అయితే మీకు ఆ రన్నింగ్ ఈవెంట్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అండి. మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు మనం హాఫ్ డే క్లాసెస్ కాదండి, ఫుల్ డే క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకే, ఫుల్ డే క్లాసెస్. ఓకే, మన సబ్జెక్ట్ సిలబస్ కవర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళం కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం అది పికప్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీకు మళ్ళీ బేసిక్స్ కాడ నుండి సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు. డైలీ ఎగ్జామ్ జరుగుతున్నాయి, చాప్టర్ వైజ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, గ్రాండ్ టెస్టులు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోలేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ మనకి నవంబర్, డిసెంబర్ లో నోటిఫికేషన్ ఉంటుంది. మళ్ళీ దానికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఫిలిమ్స్ రాసి మళ్ళీ మెయిన్స్ ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే మళ్ళీ 1 year టైం వేస్ట్ అయిపోతుంది. మీ ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడే ప్రజెంట్ ఈ బ్యాచ్ కి జాయిన్ అయ్యగలిగితే 100% మీరు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు రావాలనుకున్న వాళ్ళు వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా అండి, త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. మీతో 100% జాబ్ కొట్టించే బాధ్యత మాది. ఓకే, ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.